ఉక్కువ పోసినవా? ఉత్త తీరా అదేమో వంగనండి కావాలి. నువ్వేంద్రా నిమ్మలంగా ఉన్నావు? నాట్లేసడానికి కైకిలోలు దొరికిందారా? ఏడ దొరికిరే దొరికి పాడు చేస్తలేరు. అగో గట్లంటే ఎట్లరా? నిరుడే నాట్లు వెనక శిరువాడే. ఇంగ్లీష్ వాడమ్మా నేను ఏం చేయాలి? ఊర్లో పూట గుత్తలు మాట్లాడుకొని పోతారు, ఊళ్ళు ఎవ్వరు ఉంటలేరు. అగో మంది దొరుకుతలేరని సపడేకుంటావారా? పోయిన తాపనే నాటు వెనక శిరువాడే. పంట చేతికి వచ్చేటాకు వానవాడే. ఆ కౌలు పైసలు వెళ్ళకపోయే, పంట పైసలు వెళ్ళకపోయే. మరి మరి నేను ఏం చేయాలి చెప్పే? ఒక్కరు నాటేయాలేండి మరి. గట్లా అంటే ఎట్లా? 5ో 10 ఎక్కువ ఇచ్చి పనికి పిలుచుకోవాలి. అట్లా ఇస్తాం అన్ని వాళ్ళు వస్తలేరు. లచ్చక్కకి చెప్పకపోయినావు, వాళ్ళు గుత్తమోకాన పోతారు ఒకటే దిక్కు. అందరు కలిసి నేను నాకు తెలియదు ఆనే ఇంటికాడ కూర్చుని అన్ని చదువుతావు. ఏమో పొల్ల పొద్దుకోంగా చెప్తాది, నాకు కనబడతారు కదా. చెప్పు. నేను పిలిస్తే వస్తారు, నువ్వు పిలిస్తే వస్తారు. మొత్తం ఊరంతా లైన్ పెట్టి వస్తారు మనకి. ఏమైందే? ఉక్కువ పోసినవా? చాయ్ పెట్టినవా? ఇగో అత్తమ్మ, నువ్వు ఫస్ట్ అయితే చాయ్ తాగు. ఫోన్ ఆడ అయిపోయినవే. ఇంట్లో రవ్వలేదు, అయిపోయింది. దుకాణంలో పోయి పట్టుకరాపో. మరి ఇంత టిఫిన్ ఏదో చేయకపోయినవే? ఇంట్లో దోశ ఏంది టిఫిన్లు కావాలి నీకు? రూపాయలుగా చెప్తున్నావు అయితే ఉన్నది తినరా అదే. ఏమో అయ్యో తినే కాడ కూడా గట్ట చేస్తానవేంద్రా? ఏందో శనగపిండి ఉన్నదానే మరి? ఇంకా సోలపొడేసి మిరపకాయ బజ్జీలో ఉల్లిగడ్డ బజ్జీ చేయకపోయినావు? అత్తమ్మ, ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా. అన్ని తెలిసి కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతావు. ఏముందో ఏం లేదో ఆ మాత్రం అర్థం చేసుకోవా? మా బాధలలో మేముంటే ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని అడుగుతావేంది? అగో నేనేమన్నానే? ఇంత సోలపొడేసి బజ్జీలు చేయమన్నా. ఏముకోయాలి అవా ఎప్పుడు తిండిలో లేనిది. ఏమో తినబుద్ధి ఊకే చావు కొడుతుందేమో. అట్టికి కూర్చున్న వరకు నోట్లేమని వేసుకోబుద్దాయే. లక్ష్మమ్మ, ఏమమ్మా నీ కొడుకేటి నీ కోడలేదు, పిలువ బయటికి పిలువ. ఎవి పైసలు ఎవి? ఇంకా అందలేదురా. అందలేదని మాట ఎన్నటికెళ్ళి చెప్పుకొస్తారు. 2 నెలలు అయితే 5 లక్షలు తీసుకొని ఇవాళ కష్టం లేదు వడ్డీ లేదు. కొంచెం ఏమనిపిస్తలేదా చెత్తలకు? అరే చెల్లె అట్లా మాట్లాడకరా. వాళ్ళని తింటే ఇచ్చేది మానం పోతుంది. నీ దండం పెడతా. ఏందన్నా ఇజ్జత్ మానం పోతుందా? నేను ఇవాళ కొత్తగా అడుగుతాన్నా. తీసుకొని 2 నెలలు అవుతుంది. ఏడాదికి ఇస్తా అని తీసుకున్నావు. ఏడాది అయిపోయి ఇంకో ఏడాది కూడా గడిచే. ఏడాది పొడుగుతానండి అడుగుతానే ఉన్నా. ఫోన్ చేసి అడుగుతాయి, కలిసినప్పుడు అడుగుతాయి, మర్యాదగా అడుగుతాయి, మంచిగా అడుగుతాయి. ఇంకేం చేయాలి? ఇప్పుడు ఇజ్జత్ మానం అంటాను. పైసలు తీసుకున్నప్పుడు ఎలా కట్టాలని తెలియదా? చెల్లె నీ దండం పెడతారా. 2 సార్లు పంట మునిగింది. ఏం చేయమంటావు చెప్పు? ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వమంటావు? వినిత, కొద్ది రోజులు ఓపిక పట్టు. నీ పైసలు నీకు ఎట్లా నేను ఇస్తా. అంటే పంట మునిగిందని మమ్మల్ని కూడా మునుకుంటారా? ఇక అసలు లేకపోయా వడ్డీ లేకపోయా వడ్డీని చేతిలో పెట్టి గిట్ట కాదు గట్లా అని చెప్పాలి. మిమ్మల్ని మేమెందుకు ముస్తావురా? వెళ్ళిన సంవత్సరం గట్లా అర్థం చేసుకోవచ్చురా. ఏంది అర్థం చేసుకున్నా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలని తెలియదా? కనీసం ఫోన్ చేస్తే మరి ఇప్పుడు ఇస్తా అని ఒక మాటలో ముచ్చటలేదు. ఫోన్ ఎత్తకపోతే ఉన్నారనుకో అన్న, ఏమో పెట్టిరనుకో అన్న పైసలు. అట్లా కాదురా, ఏమన్నా అంటావేమని భయానికి ఎత్తలే. ఏమన్నట్టు అంటే సమాధానం చెప్పకపోతే ఇచ్చేటోళ్ళు ఎగ్గొట్టేటోళ్ళు అని మాకు ఎట్లా తెలుసు? నాకు గవర్నీ కావాలన్నా, నాకు ఇప్పుడు పైసలు ఇచ్చిన వాళ్ళు కావాలి మీరు. నేనే మీ ఇంటికి వచ్చి నీకు సమాధానం చెప్దాం అనుకున్నా. ఈ లోపు ఇంట్లో పని తీరక జర ఆలస్యమైంది. జర పొలం పనుల గురించి మేము తీరక నీ దగ్గరకు వస్తలేం. అంతేగాని నీ దగ్గర పైసలు ఎగ్గొట్టాలనే ఉద్దేశం అయితే కాదు. మీకు పని తీరలేదంటారు. మీరు ఇచ్చే కాడ మీరు తెచ్చుకున్నారు, మంచిగా ముళ్ళ కట్టుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు. మరి నాకు ఇచ్చిన వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. ఇక కట్టడం నా ఇజ్జత్ మానది ఇస్తాను ఇంటికి వచ్చి. సరే చెల్లె 19వ తారీఖు రాపో. ఇక ఇప్పుడు ఇస్తాను వడ్డీ 19వ తారీఖు అది ఇది అని చెప్తే మాత్రం నాకు మొత్తం పైసలు ఇచ్చిన వాళ్ళే కావాలి. నేనైతే ఊపుకునేదాన్నే కాదు. బోర్లు బొక్కలు అందేసి బయట వారేస్తా. 19వ తారీఖు పైసలు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా బయటకు నూకి ఇల్లు తాళం పెట్టుకొని పోతా. చెల్లె నీ దండం పెడతా గట్టనకురా. ఎట్లా వేసి నీ పైసలు ముట్ట చెప్తాం. సరే తీసుకునేటప్పుడు దయాదండం అంటారు, ఇప్పుడు ఇవ్వంటే ఇయ్యరు. అవురా పొల్లేందో వచ్చావు అంటది. ఏమి లేదు తీయే. లక్ష్మి ఇంత గంజిపిండి అన్న పెట్టిపోయే. లక్ష్మి ఇంత గంజిపిండి అన్న పెట్టిపోయే. ఓ అబ్బా, ఈతోడు ఎదగితే కథోడు కథ గడిచినట్టు ఏంటి లొల్లి? ఎప్పుడు తిండి గురించా? పక్కన గురించి మర్చిపోవాలి.
మరి ఆ పొల్లు ఏమి ఇట్కొచ్చిందిరా ఏమంటాంది? నీకు ఎదురు కలిపిడి పోయి తినిపో. ఏ మొన్న పిల్లోళ్ళ ఇంటికి పోతే ఏందో బజ్జి ఆలుగడ్డ వేసి చేసిందట, మంచిగున్నాయి కమ్మగా ఇచ్చింది. అరే ఏంట్రా ఇది? నీ అవ్వ నీతో రోడ్తో తలకాయ ఖరాబే. ఎవరో వేసి కాలబెట్టాయా మరి? ఇన్ని పల్లీలే కమ్మగా ఉంటది గంజుపిండి. అన్ని వేసి కాలబెడుతులే తిందు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎప్పుడు వేయరా? అయ్యో మహిళమే కసిరించుకుంటానవేంద్రా, నేను మాట్లాడే వరకే ఏదో తినబుద్ధి అడిగిన పాపానికి చేసి పెట్టడానికి దానికి అంత కట్టం అవుతుంది. ఆ పొల్లల ఇంటికన్నా పోతే ఆ పొల్ల పెట్టు కానీ ఇక పొల్లలో మొగడు ఉన్నాడు కావచ్చు. ఏందయ్యా? ఏంది బాధలు ఎన్నటి తింటే ముసలోడు గుండె ఆపరేషన్ అంటే ఇంత పొలం అమ్మితి ఇంత అప్పు ఎత్తి అయినా ముసలోడు దక్కపోయా. సరే అనుకున్న వాళ్ళకి ఇల్లు మొదలు పెడితే ఆ ఇల్లు కూడా అప్పాయా. అదంతా ఇక్కడ వచ్చి కూర్చున్నది కాదు. నాతో అయితే ఇవన్నీ భరించుకో. ఇవన్నీ కాగా మావేవు ఇట్లా మాట్లాడబట్టే ఇక నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు. అత్తమ్మ గురించి నీకు ఎరుకున్నదే కదా, పోనీటి నీకు ఇంతో అంతో సాయం చేద్దామంటే నా తరపున కూడా ఏం ఇచ్చేటోళ్ళు లేరాయే. ముగ్గురు అన్నదమ్ములు పేరుకున్నట్టే గాని వాళ్ళే ఆస్తి గురించి కొట్టుకు సత్తాళ్ళు. అట్లా కాదే, చీడ తాగుతలేదు. అది వేటోళ్ళు ఇంత కౌలుకు పడితే రాతపాడు అని రాదు. చేతికి వచ్చే మొప్పు వాడి ఒకసారి మొత్తం మునిదివి. అట్లా పాపం తండ్రి గారికి ₹1 ఇవ్వకపోతే ఆగిండు, ఇయ్యలేకపోతే రేపు ఇస్తారని. ఇప్పుడు ఈ పసలు కూడా ఇవ్వకపోతే ఆయన దేవులకు అందించుకుంటాడు మన నోట్లమ్మ అన్నవాడు. ఇవన్నీ ఆలోచిస్తే నాకు బతుకపు దయతలేదు. ఏందయ్యా గంత మాట మాట్లాడుతాను? ఎట్లా ఏది గట్లనే అవుతుంది, నువ్వు ఊకే రంది పడకు. అవరా భావన ఉన్నా అవరా? ఎవరో పిలుస్తా లాగు మల్లక్క. నువ్వారా? దాదా లోపల లేక కూర్చో. దారా కూర్చో. అంత మంచిదే నారా? అంత మంచిదేరా, కూర్చో. ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వస్తానరా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు ఏందిరా? ఏమో చూసుకోలేదురా. సిగ్గుమానం ఉన్నది నీకు, గిందర నిజ్జత ఉన్నదిరా. ఎందుకురా నువ్వు బతుకు నీ బతుకు ఏడా? ఎన్ని రోజులు అవుతుందిరా పైసలు ఇచ్చి? నీ అయ్యకు ఆపరేషన్ ఉన్నట్టే 5 లక్షలు ఇచ్చిన కదా. కింద మాన పెట్టలేరా దేవుడు నీకు? ఇక ఫోన్ లిఫ్ట్ చేయవారా? పట్నం నుంచి బస్సు పట్టుకొని వచ్చిన. అక్క నువ్వన్నా చెప్పవా? ఈయనకంటే ఇజ్జత లేదు, మానవ లేదు. అయ్యో మరి దానికి పైసలు ఇచ్చేది ఉండే, వాడు ఆపదలు ఇచ్చిండు. నువ్వన్నా చెప్పవా? అడగంగానే పైసలు ఇచ్చిండు. ఇంత కూడా ఆలోచన లేదా అక్క నా మీద? అవురా, తింటలేవు తాగుతలేవారా? పుణ్య నిత్యమైందిరా. పుణ్య గింత కూడా నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా? నాకైతే అర్థమైతే లేదు. నేను ఆ దుకాణంలో ఏమైనా ఉద్దరు తెస్తుంటే నిద్ర పట్టి పాడవాడిది నాకు. షీ ఏం మనిషిరా నువ్వు? ఎన్ని తిట్టాలరా నిన్ను? అవురా వారి కడుపుకు అన్నవి తింటున్నావారా? పెండ ఇట్లా తింటున్నావా? తిండి ఎట్లా పైన పడుతుందిరా నీకు? ఇంత అన్నం పెడతారా? తనకురా నేను నీ కాలు మొక్కుతారా? పైసలీరా. అరే ఇంకొక సంవత్సరం ఆగరా. ఒక్కడే చెప్తాను, వారం రోజులు నా పైసలు నాకు అనుకో, ఈయన ఊరేసుకొని చేస్తారా? హే గట్లా అనకురా, ఇత్తది. సరే గాని ఆరోగ్యం జాగ్రత్తరా. అవను మంచిగా చూసుకో. చూసుకుంటా గాని ఆ గోళీలు అవి ఆ టానిక్ అని మంచిగా వేసుకుంటానురా. సరే అక్క పోయేస్తా. ఆవిరా గంత దూరం కూడా తింటురా. అద్దు నువ్వు బయట టిఫిన్ చేస్తారా? సరే మెల్లవో. సరే చెల్లిని అడిగినట్టు చెప్పు. సరే సరే సరేరా అమ్మ, జాగ్రత్త. సరే. అవురా, ఆ పిల్లగాడు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆ పిల్లగాడు ఎవరి సోపతిరా? నా సోపతి ఎవరు చూడలేదా నువ్వు? అబ్బా ఆ పిల్లగాడు ఎంత మంచోడు, అబ్బా ఆ పిల్లగాడు ఎంత మంచోడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవ్వ నువ్వు మంచిగా చూసుకో అని చెప్పి పోతాండు. అవునే అవ్వా, నీకు అది ఒక్కటే వినబడ్డదా అని? అది ఇవ్వరు దాకా ఎన్నెన్ని మాట్లాడన్నాను. బాబా ఆపరేషన్ కోసం పైసలు ఇచ్చిండు, నాకు వెళ్ళాక ఇవ్వరకి ఇయరే గిన్నేళ్ళు అవుతుంది. అడు మంచోడు కాబట్టి గిన్ని రోజులు ఆగిండే. అవురా, పిల్లగాని చూస్తే మంచోని లెక్క ఉన్నాడు. ఓపిక బాగున్నది ఆగుతాడు గాని ఇవే తగ్గించుకుంటే మంచిది. అవునే అవ్వా, పాపమాడు
తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినట్టు మాట్లాడాడు. అందరికేమో తువ్వాల కనబడ్డది, కానీ ఆ చెప్పు దెబ్బ నాకు తగిలింది. ఏమోరా నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదు. అవునే గంజిపిండి అయిందా? గంజిపిండి అయిందా? అగో ఇంకేం పుట్టింది? ఎర్లేసిన కుక్క గిట్ట కలిసిందా? ఇవరాక మంచిగానే ఉండే. ఇగో అని నువ్వులు ఇంత కలవ కొత్తిమీర అయ్యి కమ్మ ఉంటది, ఎర్రగాలు కమ్మ ఉంటది, ఎర్రగాలు. ఆగుతావు 2 నిమిషాలు. ఏంటి ఏమన్నా అడిగే వరకే. ఏందయ్యా గంతగానం తాగుతాను ఎందుకు? మరి ఏం చేయాలి? అప్పులు బాగానే అందరు వచ్చి వెళ్ళి పెట్టబట్టే ఈడికెళ్ళి తీసుకొచ్చి కట్టాలి చెప్పు. ఇద్దాం నాకు ఏం దిక్కుంది? గంతగానం తాగకు, నీ ఆరోగ్యం ఏమన్నా అయితే ఎట్లా? ఏం కాదు, అయితేనే మంచిగా. ఏం మాటలు అయ్యాయి? కష్టం వస్తే ఎట్లనన్నా గట్టుకెక్కాలి, అంతేగాని ఏంది ఇదంతా? ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించు. నీకేమైనా అర్థమవుతుందా? తెలివి ఉందా? అది పైసలు ఉపాయం ఆలోచిస్తే నడవది. హచ్చి ఇజ్జత్ మనల్ని మాటలు మాట్లాడబట్టే. చెప్పు, పానం పోయినాక పానం కూడా ఎదికే నేనేం బతుక నాకు సాగు ఒకటే దిక్కు. ఏందయ్యా మాటలు? నీకేమన్నా అయితే నేను ఎట్లా బతకాలే? నువ్వు చస్తే నేను కూడా చచ్చిపోతా. గట్లా కాదే, నేను ఏడికెళ్ళి తీసుకొచ్చి చెప్పు, ఎట్లా కట్టాలి చెప్పు. మనం ఎందుకయ్యా చచ్చుడు? పొద్దుగాల వాళ్ళు వచ్చిపోయిన కాంచి నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఏంటిది అది? మీ అమ్మ మా అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు బతుకుతుంది. అయితే ఇప్పుడు ఏంటి? నేను చెప్పేది పూర్తిగా వినయ్యా. మీ అమ్మ పేరు మీద 40 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కదా, మీ అమ్మని చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ 40 లక్షలు మన చేతికి వస్తాయి. ఈ ఉన్న లేని అప్పులన్నీ తీరిపోతాయి, లేకపోతే మనమే చచ్చుడు అవుతుంది. నువ్వే ఆలోచించయ్యా. కొన్ని పైసలు కూడా మన చేతులు ఉంటాయి. ఇక ఏమంటావో నువ్వే చెప్పు. నువ్వు అన్నది నిజమే, కానీ ఎట్లా చంపుతా? మీ అవ్వ రాత్రికి అవతలి పోయినప్పుడు లేచి బాత్రూంలో వెనుక నుంచి నూకై ఎవరన్నా చూస్తే బాత్రూంలో జారిపడ్డదని చెప్పొచ్చు. ఏమో నిన్న వానేవా? ఏ ఇద్దరు అయినది వాడుకావు, నాకే తూపు అవుతుంది. ఇగో ఇగో ఆగు. ఆగు. దగ్గర ఉంచుకోపో. ఏందిరా మరి ఇప్పుడు తాగుతాను? అవునే, నాకెందుకు డౌట్ వస్తుంది. మా అవ్విన్నది వచ్చే ఏమి అవ్వకు చెవులేమి వినబడే గంతి. బిత్తిరా నీకేమెరకనే. మా అవ్వ గురకబెట్టి పన్నా గానీ లేచిన తర్వాత లైన్ వాడు చెప్తే మనం ఏం మాట్లాడుకున్నాం. నీకు తెలియదు మా అవ్వ గురించి. ఏ గవన్ని ఆలోచించకు, ఆమెకేమి వినవల్లే. అంతే అంటవా? ఇంకా ఊలే కాదా, పండుకొని ఉన్నది. ఎప్పుడు పోతుంది? ఏమో ఎప్పుడు ఎత్తుందో ఏమో, ఎప్పుడు పోతుందో ఏమో. పోతాంది. ఏందిరా గీరున్నావు? ఏం లేదావా, అవతల అవతల పోతా అంటే మరి ఇది వచ్చింది. దానికి భయం అవుతుందంటే తను ఎప్పుడు వచ్చింది? సరే పోండి, నువ్వు నాకు భయం అయి పాడాయే ఏమో.
ఏందయ్యా వెంటనే నువ్వుకయ్యా కట్టెనే నిలబడి చూస్తాను. ఎట్లా నువ్వుకెత్తే ధైర్యం రావద్దా? పిడాత కొడుకానే ఎడికెళ్ళి నువ్వుకేయాలి. సరే తీగబా. మరి ఎట్లనయ్యా? ఏ రేపు ఆలోచిద్దాం తీ పండుకో. ఏందయ్యా ఏం చెప్తాను? అవో అన్నం కూర నేను వండలేదు, నువ్వు ఇట్లా వండినవేంది? నేనే అండి నే. నీకు వండనే రాదు, ఇవన్నీ మంచిగా వండిను. అరే పిసదానా, మా అవ్వకు పప్పు అంటే పానం. అయితే ఇలా ఇసం కలిపిన ఇది తిన్నానుకో చచ్చిపోతుంది. అమ్మో నా బంగారు కొండ, ఎంత ఉపాయం చేసినవయ్యా. దాదా అవ్వా, నీకు ఇష్టమైంది మీ కోడలు పప్పు అండిందే. పప్పు చేసిందా? ఇటీరా తింటా. అవ్వా ఎల్లెందుకో నాకు తినిపే బుద్ధి అవుతుంది, తినిపిస్తా. ఏ ఊకోరా, నువ్వు నాకు తినిపించదేంది? నేనేమన్నా మంచాల వాటనా? నాకు కాదెక్కలు మంచిగానే ఉన్నాయి, నేనే తింటా. నీకు నాకు ఉరుకుడు పోటీ పెడితే నేనే ఫస్ట్ వస్తారా పట్టత్తా ఇటీ. నీకు నాకు ఉరుకుడు పోటీ పెడితే నేనే ఫస్ట్ వస్తారా పట్టత్తా ఇటీ. ఏందో చిన్న పొల్ల లెక్క తినబెడతాడట నాకు. ఏమనుకుంటాడో నా గురించి. నీళ్ళే పప్పు అయితే కమ్మగా ఆసన వస్తుంది. మంచిగానే అండింది, కమ్మగా ఉంది కూర. అవ్వా మంచినే కమ్మగా అండింది పప్పు. మనం నిమ్మలమైందవ్వ, బుక్కడంతా చల్లబడ్డ వాళ్ళే. అవ్వా అవో నీ బాధ్యతే. అవ్వ ఇప్పుడు చచ్చిపోయినా ఏం కాదు ఇక. అవ్వ A few moments later. అలా పొద్దుగల అత్తమ్మ ఏందా బాడుకావు? ఏమో ఏమిటికి వెళ్తానవురా? నువ్వు ఇంకా చచ్చిపోలేదా? అవురా, నన్నే చంపదామని చూస్తావారా? నీకు తెలుసా? మొన్న నువ్వు మందాగా కానీ నిన్నరా నన్ను బాత్రూమ్ లో నూకి చంపుదాం అనుకున్నావు. ఇప్పుడు తినే అన్నంలో పురుగుల మందు కలిపినావు. నిన్ను ఎంత మంచిగా సాధిండ్రా, అయ్యలేని కొడుకని గావురంగా చూసుకున్నారా. నేను తినబెట్టుకుంటా ఇంతెత్తు సాది పెద్ద చేస్తే ఇక నన్నే చంపుదాం చూస్తావా? నన్నే చంపుదాం చూస్తావా? అవునే ఓ నల్ల మొక్కందనా, నీకేం తక్కువ చేసిండే చూస్తావారా? ఏమైందయ్యా? ఏంది? మా అమ్మకు అన్నంలో విషయం కలిపి చంపినట్టు కళ వచ్చింది. నాకెందుకో డౌట్ వస్తుంది, ఉన్నది కావచ్చు అది, అందుకే కళ వచ్చింది. ఏ అది కళ గట్లనే వస్తాయి. సపడే పండుకో అయ్యా, పండుకో. అంతే అంటవా? గంతే. చచ్చిపోడా ఎప్పుడు కదా. ఏమే మా వాళ్ళు ఏం తిరిగినట్టు? ఏ అవతలి పోవచ్చు, ఆగు చూసొత్తా. ఇటు పోయినట్టు ఇది. ఏమయ్యా బాత్రూమ్ లో లేదు, ఇల్లంతా వెతికినా ఎక్కడా లేదు మీ అవ్వ. చూసా తప్ప ఎక్కడ కూర్చున్నదో మరి, ఎటు పోయిందో ఏమో. లేనట్టుంది ఆడ కూడా. అత్తమ్మా అత్తమ్మా లేదు, వాళ్ళ ఇల్లు తాళం పెట్టు. నేను గిట్టిపోతా, నువ్వు గడిపో. అరే
అంటే ఉన్నావే లేదు అటు కూడా లేదా? ఈడ లేదు. పొద్దున్న నుంచి తిరుగుతూ ఎటువైనట్టు ఇది. అవునే నాకు అర్థమవుతుంది. నీకు ఎప్పుడే చెప్తి మా అవ్వ విన్నది కావచ్చు అని. మా అవ్వ నిద్రపోయినా ఇంటదే. అసలు చెవులు మావి పుష్కనా అని చేతులకు మట్టంటద్దని అదే నన్ను చచ్చిపోయింది. ఇన్ని ఇండ్లు తిరిగినావు, కింద తెంపులాడినావు, బతుకుంటే కనబడపోరా. మా అవ్వకు నేనంటే పానమే. ఇంక అంతే కావచ్చు. సరేపా. ఏమయ్యా మీ అవ్వ? అవ్వా అవ్వా ఎటు నీవా? నేనేటు పోతారా? ఇల్లు ఇడిచిపెట్టి నేనేటు పోతారా? నాకు సాధన అవుతుందా అటు ఇటు తిరిగా? అరే లేదు చూస్తే మంచాలు లేకపోతుంది, ఇల్లు మొత్తం కాదు ఇంట్లో లేకపోతుంది, ఆ బాత్రూమ్ సాగా లేకపోతుంది. భయం కాదు నాకు. ఇవాళ నాకు ఊరంతా తిరిగి వచ్చి ఏడవైంది మామ ఏడవైందని. ఊరంతా తిరిగి వచ్చినావు గాని ఇంటి వెనక చూసినావారా? చూలే. నేను ఇంటి వెనకనే ఉన్నా. 4 కలగూర ఆకులు తెంపి నా చెట్టుకున్నాయని. నాకు కలగూర అంటే బాగా ఇష్టం కదా. ఎలా కలగూర తినబుద్ధి అయిందని 4 ఆకులు ఉంటే తెంపి నా చెట్టుకు. ఇంత పరిచయం చేయకపోతే చెప్ప పోతా. అవునే లక్ష్మి, కలగూర అక్కడ తెంపి పెట్టిన ఇంత పొయ్యి మీద తింటా చెప్పనా? ఈ బాడకావు నా కోసం ఊరంతా తిరిగి వచ్చిందట. నాకేమో నడచడానికే సాత కాదంటే నేను తిరగబోతానా? 4 ఆకులు తెంపినందుకు నడువంతా వచ్చి పాడైతుంది. రేపు వాళ్ళు వస్తారు, ఇష్టం ఉన్నట్లు మాట్లాడతారు, ఇజ్జత్ మొత్తం తీసేస్తారు. ఇక బతుకు ఎందుకే? ఆ చచ్చిన నాకేం సంపాదించిపోతాయి, నువ్వు కూడా నాకేం లాభమే. సాగు దిక్కవుతుంది నాకు. చచ్చుడు ఒక్కడే దిక్కదు. అరే త్వరగా ఏంది నా గట్ల మాట్లాడతావు? ఏంది వీడు చచ్చిపోతాను మాట్లాడతాండు? అయ్యో అత్తమ్మ, అయ్యో అత్తమ్మ ఏమైంది? అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? అయ్యో ఈయన టైంకి లేడు. అత్తమ్మ హలో అత్తమ్మ, హలో ఏమయ్యా? అత్తమ్మ అంత ఎట్లా చెప్తాను తొందరగా. అత్తమ్మ అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? అత్తమ్మ ఏమైందమ్మా? అరే నేను బతుకుండి నీకేం చేయలేదురా. అందుకే నేను మందాగిన. నేను చచ్చిపోతే నా ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి 40 లక్షలు. ఆ పైసలతోనే నీ అప్పులన్నీ కట్టుకొని మంచిగా ఉండు కొడుక. ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నదిరా. ఇట్లెందుకు చేసినవే నీ అమ్మ? ఏదో చేసుకోకపోతున్నా. నువ్వు పోతే నాకెవరు ఉండవే, బాప అంటే లేకపోయా. నువ్వు కూడా పోతే మాకు దిక్కేవలే చెప్పు. అవ్వా అలాగ ఒక కాల్లో ఏళ్ళ మొక్కుతా, ఇల్లు అమ్ముతా, ఆ ఉన్న పొలం ఆయన అమ్ముతా. అలా గట్టేది దారపోతే అలా కాళ్ళు మొక్కి బదిలాడుకుంటుంది. కానమ్మా నా కోసం ఇంకోసారికి ఇట్లా నీకు బాచాను. అరే కొడుక, అత్తమ్మ జ్యూస్ తాగుతావా? తీసుకురానా? నాకేం వద్దే. అట్లయితే టిఫిన్ తింటావా? ఏం తింటావు టిఫిన్? నాకేం వద్దురా. నేను ముచ్చట చెప్పాలి. ఆగో మొన్న దావకాన్లో బెడ్డుకున్నా కదా, బెడ్ కాడ నర్సమ్మ నువ్వేమిటికి మందు తాగినవా అని అడిగింది. నేను చచ్చిపోతే ఎల్ఐసి పైసలు 40 లక్షల రూపాయలు వస్తాయి, అందుకే మందు తాగినా అని చెప్పిన. ఇక నర్సమ్మ కిలుక్కున్నాను. అవి ఈ చచ్చిపోతే పైసలు వస్తాయి అవ్వా, అది యాక్సిడెంట్ అట్లా అయ్యి అట్టగా చచ్చిపోతే వస్తాయి కానీ ఇట్లా మందు తాగితే పైసలు ఇవ్వమన్నారా. అట్టిగా మందు అవుతాయి
చెరంత అయితే పానం పోతుండే నాది, చెరంత అయితే పానం పోతుండే నాది.